ఏంట్రా ఎగ్జామ్ అంటే ఏంటి ఈరోజు? ఏంటో 10 సంవత్సరాలు నేను రాత్రి కావాలా ఈసారన్నా పాస్ అవుతామని చూద్దాలేరా. సరే కానీ స్లిప్లు ఏమైనా తెచ్చావా? అరే ఎగ్జామ్ అని నాకు పొద్దునే తెలిసిందిరా. ఏంట్రా నువ్వు కూడా? సర్లే నువ్వేమైనా పెట్టుకొచ్చావా? ఇదేది ఇచ్చాడా బాబు రిసిప్ట్ అంట, అది ఉండాలంట. ఎవరా గుండోడని ఇచ్చింది? పద్దాడు వస్తున్నాడు కలజోడు పెట్టుకుని. అది ఎస్టిమేట్ స్లిప్ రా, దేనికి పనిచేయదు అది. ఏదో ఒకటి పద, ముందు మన ఎగ్జామ్ సెంటర్ చూసుకోమా. సర్లే ఎగ్జామ్ హాల్ ఎక్కడో ఎదుక్కోవాలి, తొందరరా వెళ్దాం. ఎందుకురా 10 సంవత్సరాలు అదే క్లాస్ మంది. సర్లే దా. అరే ఇక్కడ ఫ్యాన్ ఉందా? ఇది నాదిరా. నాదిరా. అరే ఇంకా ఎగ్జామ్ చాలా టైం ఉంది కానీ వెళ్ళి స్లిప్ పెట్టుకుందా రండి. చిన్న చాలా ఉందండి లే లే. ఈడెవడో పిచ్చేదలా ఉంటాడు కాదు. మీ ఎగ్జామ్ హాల్కి న్యూస్ రీడర్ ఉంది. ఇంకా 5 నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ సైలెంట్గా ఉండాలి, లేకపోతే డిపార్ట్ చేసేస్తా. అరే ఏంట్రా తెల్ల కుర్చీ తెచ్చుకున్నావా? కంఫర్ట్ లేదురా, అందుకే తెచ్చుకో. అరే ఈడెవర్రా రాత్రి నుండి ఇక్కడే చదువుకుని ఇక్కడే పడుకున్నట్టున్నాడు. లేదమ్మా చిన్న తమ్ముడు 2000 అయినా అమ్మా. 2000 అయినా 2000 ఎక్కడ? నీకంటే 10 సంవత్సరాలు సీనియర్లు మేము. సరే సరే. ఎగ్జామ్ ఏమైనా స్లిప్లు ఏమైనా తెచ్చావా? రాలేదమ్మా. ఎగ్జామ్ హాల్కి హాల్ టికెట్ లేకపోయినా పర్లేదు తమ్ముడు, కనీసం స్లిప్లన్నా పెట్టకపోతే ఎట్ట పాస్ అవుతావు? వెళ్ళు వెళ్ళు, నేను ఒకటి చెప్తాలే, పాస్ అవ్వు. టేబుల్ ఫ్యాన్ ఉంది, ఇక్కడ వేసుకొని ఇక్కడ కూర్చోండా. ఇది పెట్టారు చీప్ ఏంటి? నేను తమ్ముడు లెగమని చెప్పా కదా తమ్ముడు. ఇల్లు కూర్చుండే అసలు స్లిప్పులు పెట్టుకొచ్చావు లేదా? ఎందుకు చేస్తావు నువ్వు ఇక్కడ? బయటికి వెళ్ళు. ఇల్లు తమ్ముడు ఇల్లు. తెజ స్లిప్లు ఏమైనా పెట్టుకొచ్చావుగా? ఉన్నాయిలే. సీట్ ఎక్కడ కనబట్లా మాకు. అయ్యా చూడండి ఏంటి ఇన్షర్ట్ చేస్తున్నాడు? ఐడి కార్డు కూడా వేసాడు రా. అరే ఇది ఆధార్ కార్డు రాదు, ఆధార్ దగ్గర కూడా ఉంది. అరే ఇది ఏటీఎం కార్డు అనుకుంటారా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 500 తీసుకురా, పార్టీ చేసుకుందాం. అరే నిజంగానే ఎగ్జామ్ న్యూజిలాండ్ రా. దొరికితే పానీపూరి బండే. మిర్చి బండి, నూడిల్స్ బండి, ప్లేట్ 50 రూపాయలు మాత్రమే. కమల్ బ్రో డ్రా బ్రో. స్లిప్లు అన్నారుగా ఏమన్నా సార్? ఇంకా పెట్టలేదు సార్. లేవు సార్, స్లిప్లు అన్నారు కదా. లేవు సార్. ఆడి దగ్గర ఉన్నాయి, చూడండి. షో చేస్తున్నారంటారా? సార్ 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 ఆడి దగ్గర ఉన్నాయి సార్. నా లేవు సార్. త్వరగా రండి, ఎగ్జామ్ మొదలైందిగా. సరే సార్. రారా వెళ్ళి కూర్చో. కూర్చో 5 నిమిషాల టైం కూర్చో, మొదలైపోద్ది. అబ్బాయి సరే. మే కమిన్ సార్.
ఏంట్రా 5 నిమిషాలు లేట్ వచ్చావు? ఎప్పుడు వచ్చావు అది కాదు, ఎగ్జామ్ రాసేవా లేదా? సరే కానీ నెంబర్ చెప్పు. 7995624587. ఫోన్ నెంబర్ కాదురా, హాల్ టికెట్ నెంబర్ రా. హాల్ టికెట్ నెంబరా? ఇదేనా ఇచ్చారు? ఇదేనా? అదేరా. ఎలా నీకు తెల్లు పంచరాత్రం వెళ్ళి నీకు తెల్లు ఇలా కూర్చో. అరే కమలం ఫ్యాన్ దగ్గర బాబు, ఆ పుల్లల్లో ఉన్నాడు ఎగిరిపోతాడా? కరెంట్ దగ్గర నాకు సన్నగుండిద్ది, ముట్టుకుంటే షాకే. షాక్ సినిమా నీది కాదురా రవితేజ, అది కూర్చో. ఎరా అందరూ వచ్చారా? పేపర్లు ఇవ్వచ్చా? ఎరా ఎందుకు ఉంచుకో, మేము బయటికి వెళ్ళిపోతాం. కూర్చో కూర్చో. తెలుసుగా నా గురించి, పెద్దది నరికేస్తారు మా వాళ్ళు, నోడుతున్నాడు. ఏ పక్కన నోర్రా, సరిగ్గా నోరలేదు. ఆడికి ఇచ్చి నాకెత్తానండి సార్. అందరూ ఒకటే రా క్వశ్చన్ పేపర్. ఆడి కష్టమైంది ఇచ్చి నాకు ఈజీకి ఇస్తావా? అందరూ ఒకటే క్వశ్చన్ పేపర్. ఏం లేదు, అదే కావాలి. సార్ ఆడికి మొత్తం ఉంది చిన్న పేపర్, నాకు చిన్న పేపర్ సార్. వద్దు, తక్కువ క్వశ్చన్లు అన్న దాంట్లో నీకు కూడా అత్త తీసేయండి. అరే ఏది కాదన్నా సంవత్సరం. అయ్యో నీకు ఎగ్జామ్ రాయడం కావాలి, అది సిప్పులు పెడతా. అందరికి వచ్చినాయా? మొదలు పెట్టండి ఇంకా. ఏంటి ఇది? మొదలేమంటే ఎగ్జామ్ స్టార్ట్ చేయమని నాకు తెలిసింది అదొకటే సార్, ఇటువరకు అయ్యా క్లారిటీ కావాలి నాకు. చదువు ఎంత కూర్చో కూర్చో కూర్చో. వచ్చు 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 వచ్చు. రాదు 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 రాదు. ఏంట్రా 10 నిమిషాలు అయ్యింది వచ్చి. ఏంట్రా మళ్ళీ వచ్చేవేంట్రా? వెయిట్ ఎండకుంది సార్, ఇక్కడ చల్లకుంది, ఫ్యాన్ అయినా ఉంది. మందు తెద్దాం, మందు రేపు తెచ్చుకుంటాను. రా. అందరూ మెకానికే కదా, ఈసీ మెకానిక్ ఈసీ పేపర్ రాత్రా. చిచి ఏడ్చినా నేను రాయను. రాయాల్సింది అసలు. ఏ నేను రాయనన్నాక రాయను. సరే ముందు రావయ్యా హీరో గారు. విషయం పట్టుకొని మా వంకరకి వెళ్ళిపోతుంది అమ్మాయి, అసలు ఎక్కడ కూర్చున్నామంటే అమ్మో 10 నిమిషాలు అవుతుంది రా చేసి. ఎంత అయింది? 10 మినిట్స్ అవుతుంది. టైం ఎంత అయింది? ఏంట్రా ఏం రాసుకోరా? సిప్పులేంటి ఇది? చెప్పండి సార్. అసలు రాసి సిప్పుల మీద లెఫ్ట్ హ్యాండ్ థియరమ్స్, అబ్బో రైట్ హ్యాండ్ ఫార్ములాస్, ఇదిగోండి. రైట్ లెగ్ లోనేమో యూనిట్స్, మిగతా లెగ్ లోనేమో మళ్ళీ యూనిట్స్, మళ్ళీ మిగతా ఇది ఎక్కడే అసలు ఏమైంది వచ్చి అసలు అంతా బయట ఏం చేతులు పెట్టారు? ఒక ప్లేట్ పెట్టండి. చాలా ఇచ్చావరా. సిద్ధాంతాలు ఇదే నేర్పించారు. వస్తున్నాయి రే. సరే సరే
సిప్పులు పెడతావేంట్రా? భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ నాది. తప్పేమో లేదు మా కూర్చో. ఇంకోసారి దొరికితే నువ్వు ఉండే. త్వరగా త్వరగా. ఏంట్రా వచ్చిన టైం ఏంటి? ఇప్పుడు నువ్వేంటి అసలు ఆ టైంకి రాకుండా? ఇప్పుడే జైలు నుంచి వచ్చాను. ఇదేం లేదు కానీ అసలు బయటికి వెళ్ళి అసలు బయటికి వెళ్ళి అదంతా అవసరం. లోపల రామంటావా బయటకు వెళ్ళమంటావా? అందుకే అసలు టైం నువ్వు వచ్చిన టైం ఏంటి అసలు? అదంతా అవసరం. లోపలగా బయటగా కొట్టుకుంటున్నారు. కూర్చోరా. క్వశ్చన్ పేపర్ ఏమన్నా ఇంటికి క్వశ్చన్ పేపర్ పెట్టింది ఇది. త్వరగా త్వరగా. మీరు కత్తున్నారంట్రా పెద్దోడు అరే నాకు తెలియదురా, వంశీ అడుగు వాడు చెప్తాడు. వంశీ అర్జెంట్ వెళ్ళరా, నాకు చెప్తావే. అర్జెంట్ అందులో అక్కడ ఎవడయ్యా? నువ్వు షాక్స్ పెట్టి లోపల పెట్టి ముందు త్వరగా రూమ్స్ సరే సరే ఒక్కసారి రూమ్స్ కొట్టేస్తా కదా సార్ వేసుకోండి సార్. ఫాగ్ అన్నయ్యా. ఫాగ్ అదే ఫాగ్ అంటే త్వరగా కూర్చో కూర్చో. సిప్లీ 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 పర్లేదు అంతా ఓకేగా? సరే జాగ్రత్త రాసుకోయా. త్వరగా రాలేదు. అరే రాజమాన్ అట్లుండిద్దిరా. ఈ పొట్టలో ఉన్నాయా బాబాయ్? సైలెంట్ రాస్తే పాస్ అవుతారు 40%. లేదా సరిగ్గా రాయిపోతే మీకు అసలు పర్సెంటేజ్ రాదు. ఇష్టం వచ్చినట్టు స్లిప్పులు పెట్టేస్తా, అర్థంగా రాసేస్తారంటే డిపాజిట్ చేసేస్తా. ఎంతో మంది టీచర్లు ఇన్వేసింగ్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. తేజగాడే లోకల్ పేరు రాపిచ్చారు. స్పెషల్ గా చేయించుకున్నా. అందరిది ఒకటే, నాది ఒకటే. సబ్బు కూర్చో అన్న కూర్చో. డేంజర్ రాకున్నాడు. మెకానిక్ యాక్టింగ్ జరుగుతుంది, డ్రాయింగ్ వేస్తావు. అన్ని యాక్షన్ ఎట్ట పెట్టి రాసావా? అబ్బో దూరమా బొమ్మలు కూడా వేసాడు. అబ్బో ఎస్ఐ క్వశ్చన్కి ఎంత పెట్టేసావా? ఇలా టీడీపీ మొత్తం పసిపేసాడు. కూర్చో కూర్చో చాలే కానీ. అన్న 49 సైలెంట్ సైలెంట్ స్వాడ్ సార్. ఓకే సార్. స్వాడ్ ఉంది, ఫ్లయింగ్ స్వాడ్ అంట. జాతలో ఫ్లయింగ్ స్వాడ్ అంట. ఎగురుతారేంట్రా? ఏంట్రా ఏంట్రా అన్నారు కదా సార్, అక్కడే వెళ్తున్నాను చూస్తాం. కాదు సార్, ప్యాంటు ఎక్కడ కుట్టించారా? సుమాని 200 మాత్రమే. అబ్బో ఫేమస్ అయిపోయింది బాగా. బాబాయ్ చార్మినార్ ఎక్కడ ఉందిరా? సుధీర్ చార్మినార్ ఎక్కడ ఉంది? బెంగళూరులో. సార్ ఉత్తరాడలేదు సార్. ఇమ్మంటావా సార్ ఎస్ఆర్ ఇవ్వండి సార్. నేను రాసి పెడతారా? సార్ ఎస్ఆర్ ఇవ్వండి సార్. ఎదలా కనపడతారేంట్రా? ఎస్సారా? అబ్బో ఏ పంచురా. అసలు ఇంత చెవి రాస్తారు మీరు.
ఫస్ట్ ఏంటి తాజ్ మహల్ ఎక్కడ ఉందంటే టీ పొడి పొట్లం మీద పొట్లవా నువ్వే రాసేరా చార్మినార్ ఎక్కడ ఉందంటే సిగరెట్ పెట్టి మీద అవునా సిగరెట్ నువ్వే రాసే తాజ్ మహల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో హైదరాబాద్ అబ్బో నువ్వే రాసే తాజ్ మహల్ ఎక్కడ ఉందంటే అబ్బో నువ్వే రాశారు రావచ్చు అబ్బో శబాష్ మీరు త్వరగా ఎలా తాజ్ మహల్ ఎక్కడ కట్టే నువ్వు ఫోన్ లో ఉందిరా ఇంకా బాగా రాశాడు త్వరగా ఇంకా 5 నిమిషాలు టైం ఉంది త్వరగా పేపర్ ఇచ్చి సరిపోవాలి ఇంకా హలో అండి అమ్మ హాల్ టికెట్ మీద నెంబర్ పెడతాం మర్చిపోయి త్వరగా త్వరగా అదే టైం లేదు హాల్ టికెట్ నెంబర్ ఇవ్వు త్వరగా చూపిను ఎందుకు అదే హాల్ టికెట్ నెంబర్ నెంబర్ ఎవరో ఇచ్చారు నేను చూపిను కింద చేసుకో సరే నెంబర్ బాగా షూట్ నీ నెంబర్ చూపి త్వరగా ఈ నెంబర్ ఓకే ఈ నెంబర్ ఏంట్రా బీటెక్ అయితే ఇంటర్ 10th క్లాస్ హాల్ టికెట్ తెచ్చు ఎగ్జామ్ కావాల్సిందేంటి హాల్ టికెట్ ఉందా లేదా అబ్బో నువ్వు ఎగ్జాక్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ తెచ్చి త్వరగా